హలో అండి. నేనైతే ఇప్పటినుంచి అనుకుంటున్నాను లలిత జ్యువెలరీ ఒక స్కీమ్ అయితే కట్టాలి. కాన్వెంట్ అయితే తీసుకోవాలండి. మీకు నా గోల్డ్ వీడియో చూసుంటే గనక మా అన్నయ్య నాకు రింగ్ అయితే తీసుకున్నానండి లలిత జ్యువెలరీలో. అప్పటి నుంచి నేను కూడా ఒక స్కీమ్ కట్టి ఒక జ్యువెలరీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఆ కల ఎన్నాళ్ళకి నెరవేరిందనమాట. ఇది మీకు చూపిస్తుంది అయితే ఇది మా అమ్మగారిదండి. మా అమ్మగారికి అయితే తీశాను. నాదైతే కనుక మా బ్రదర్ తీసేశారు గాజువాకలో. ఇదైతే అమ్మ కోసం తీసామండి. ఫస్ట్ అయితే డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ తర్వాత వచ్చేసి ఇలా ఒక కార్డు, అలాగే ఒక స్లిప్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ టైం మన ప్లాన్ మళ్ళీ కట్టడానికి వెళ్తాం కదా, తీసుకురండి అని చెప్పారు. మేమైతే ఎక్కువైతే ఏం కట్టలేదండి, 2500 అనమాట. ఇది ఫస్ట్ టైం కదా అమ్మ వాళ్ళు కట్టడం, అందుకని చెప్పేసి ఆ రోజు గోల్డ్ రేట్ 6635 రూపాయలు ఉందండి. కాబట్టి మాకు 377 మిల్లీగ్రాములు అయితే గోల్డ్ అనేది వెయిట్ అయితే లాక్ అయిందండి. నాకైతే బాగానే అనిపించింది. 11 నెలలు కట్టి తర్వాత మనం ఒక జ్యువెలరీని తీసుకుంటే దానికి తరుగు మజూరీ ఉండదంటండి. మనకి ఎప్పుడు తీసుకోవాలో కూడా డేట్ అనేది వాళ్ళే ఇచ్చేశారు. ఇప్పటికి 11 మంత్స్ అవుతుందని చెప్పేసి. ఇందులో వచ్చిన ప్లస్ మైనస్ ఏంటంటే, ప్లస్ అయితే కనుక మనం ఆర్కాస్కి ప్లాన్ కాబట్టి ఇప్పుడు 4 గ్రాములకి తగ్గ వస్తువు తీసుకుంటే దానికి తరుగు మజూరీ ఉండదంట. ఒకవేళ మనం 8 గ్రాములది తీసుకుంటే కనుక మిగతా 4 గ్రాములకి కూడా మనం తరుగు మజూరీ కట్టాలండి. అది వచ్చేసి అనమాట. కానీ మనం ఏమైనా పెద్ద వస్తువు తీసుకున్నప్పుడు ఇలాగా సేవ్ చేసుకుని తీసుకుంటే కనుక మనకి తరుగు మజూరీ అనేది తక్కువ పడుతుందని నా ఉద్దేశం. మ్యాక్సిమం చెప్పాలంటే ఒక హారాలు, అరవంకీలు, వడ్డానాలు అలాంటి వాటికి ఎక్కువ పడుతుంది కదా, అలాంటిది అంత కట్టలేము. తక్కువ చిన్న వస్తువులు తీసుకున్నా కూడా కావాలనుకుంటే ఈ ప్లాన్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదే కాకుండా వేరే ప్లాన్ కూడా చెప్పారు మాకు. మేమైతే అది కట్టలేము కాబట్టి నెల నెల ఇది కట్టుకుంటాం అని చెప్పేసి తక్కువ కూడా కదా అని 2500 అమ్మకి తీసుకున్నాము. నాదైతే ఇంకా తక్కువ అండి. నాదైతే 2000. నాదైతే లాస్ట్ని పెడతాను, పిక్ పెడతాను చూడండి. నేనైతే 2000 కడుతున్నాను. ఫస్ట్ టైం కదా, ఒకవేళ బాగా నచ్చి ఇంకా ఏదైనా చూద్దాం అని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే తక్కువే కడుతున్నాను. ఇది ఫైనల్గా షాప్కి అయితే వెళ్ళాము. అప్పుడు తీసుకున్నది రింగ్ తీసుకున్నాడు కదా అన్నయ్య, ఆ బ్యాగ్ అనమాట. క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇదైతే నేను తీయలేదు, ఇది గాజువాకలో అందుకుంటా. మా బ్రదర్ రాత్రి స్కీమ్ కట్టడానికి వెళ్ళి అక్కడ కొన్ని వీడియో క్లిప్స్ తీయన్నయ్య అంటే తీశారు. నేను ఎప్పుడు వెళ్ళలేదండి. నేనైతే అమలాపురం బ్రాంచ్కి వెళ్ళాను. మా అన్నయ్య గాజువాక బ్రాంచ్లో కడుతున్నారు, నేను అమలాపురం బ్రాంచ్లోని. మోడల్స్ ఎన్ని వీడియోస్ తీయొద్దన్నారంట. ప్లీజ్ అన్నయ్య అంటే అప్పుడు ఏదో 2 క్లిప్స్ అయితే యాడ్ చేసుకుంటానని చెప్పేసి తీశాడు. నాకైతే బాగా నచ్చినాయండి. షోరూమ్ అయితే వాళ్ళు విజిట్స్ చేయడం, మనల్ని బాగా అన్నీ వివరంగా చెప్పడం అన్నీ బాగా నచ్చినాయండి. మీరు కూడా ఎవరైనా కట్టాలనుకుంటే, గోల్డ్ సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక 1000 రూపాయల నుంచి కూడా స్టార్టింగ్ అండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. గోల్డ్ సేవింగ్ చేయాలి కానీ మా దగ్గర డబ్బులు నిలవట్లేదు అనే వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పొచ్చు. ఇలా మనం నెల నెల కడుతూ ఉండడం వల్ల మనకు కూడా తెలియకుండానే కట్టేస్తూ ఉంటాం అన్నమాట. చేతిలో డబ్బులు ఉంటే ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి కదా. ఇలాంటి గోల్డ్ స్కీములు కట్టుకోవడం వల్ల మనకి మన పిల్లలకి కూడా బాగా యూజ్ అవుతుంది కదా. గోల్డ్ అనేది రేట్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, ఏం తరగడం అంటూ ఏమి ఉండదు కదా. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ గోల్డ్ స్కీమ్ ఎక్కువ యూజ్ అవుతుందండి నాకు. ఎక్కువ గోల్డ్ కొనడానికి ఇష్టపడతాను. అందరూ ఒకేలా ఉండాలని ఏమీ లేదు కదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. నా ఒపీనియన్ మాత్రం చెప్పాను. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.